నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవ దేవునికి తండ్రి, నా ఆత్మను నీ చేతిలో అప్పగించుకుంటున్నాను అని దేవుడు పలుకుతాడు. మొదటిగా యేసయ్య తండ్రి అని పిలుస్తాడు. చివరి క్షణంలో కూడా అంత బాధలో ఉన్నా కానీ, అంత శ్రమలో ఉన్నా కానీ దేవుణ్ణి నమ్ముతాడు యేసుక్రీస్తు. మనం కూడా ఈరోజు దేవుని నమ్మాలి. దీని విషయం మీకు ఒక 3 విషయాలు తెలియజేస్తాను. ఒకటి నమ్మకం గురించి, ఒకటి సమర్పణ గురించి, మూడోది వచ్చేటికి భయం లేకుండా ఎలా ఉండాలని. మనం నమ్మకంగా ఎక్కడ ఉండాలి? కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కొంతమంది రథములను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి నమ్మకం ఉంచుతారు. కానీ మనం దేవుడైన యేసుక్రీస్తు మీదే నమ్మకం ఉంచాలి. అలాగే సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో చదవండి ఒకసారి. సామెతలు 3. నీ హృదయం అంతా దేవుని పైన విశ్వాసం ఉంచాలి. మన నమ్మకం దేవుని మాత్రమే ఉండాలి. మన నమ్మకం ఎక్కడ ఉండకూడదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును తన ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మనము మనుషుల మీద నమ్మకం ఉంచుకోకూడదు. మనుషుల మీద నమ్మకం ఉంచుకుంటే ఏమవుతామంటే శాపగ్రస్తం అవుతాము. మనుషులు డబ్బులు బట్టి కానీ, వాళ్ళ పొజిషన్ బట్టి కానీ, వాళ్ళ స్థాయిని బట్టి కానీ మన మనుషుల మీద ఆధారపడకూడదు, నమ్మకూడదు. దేవుడైన యేసుక్రీస్తు మీద మనం నమ్మకం ఉంచాలి. ఈ సంఘటన దానియేలు జీవితంలో కూడా జరిగింది. దానియేలు 6వ అధ్యాయంలో దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచుతాడు కాబట్టి దేవుడు దానియేలుని కాపాడుతాడు. దానియేలు మనుషుల మీద నమ్మకం ఉంచలేదు. దానియేలు దేవుడి మీద మాత్రమే నమ్మకం ఉంచాడు. 2వ మాట వచ్చేటికి తన ఆత్మను అని యేసయ్య అంటాడు. తన పూర్తి ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తాడు యేసయ్య. మనం ఎవరికి సమర్పణ కలిగి ఉండాలి, అప్పగించాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. మనం ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడి చిత్తానికి అప్పగించుకోవాలి, మనుషుల చిత్తానికి అసలే కాదు. అట్లేం చెప్తున్నాడు? దేవుడి చిత్తానికి అప్పగించాలని యేసుక్రీస్తు చెప్తున్నారు. నా చిత్తమే కాదు, నీ చిత్తమే జరుగుతుంది అని చెప్తున్నాడు అక్కడ యేసుక్రీస్తు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 1. మన శరీరాలని సజీవ బలిగా దేవునికి అర్పించుకోవాలి. మన జీవితం దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, సమర్పించుకోవాలి. మరి మనం ఎవరికి సమర్పించకూడదు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పునదేమనగా
శరీరక్తులకు నెరవేర్చుకుడి. అంటే దీని అర్థం ఏంటంటే మన స్వార్థం కావచ్చు, మన పాపపు అలవాట్లు కావచ్చు, లోకపు ఆశలు కావచ్చు, మనం అప్పగించుకోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం కానీ దేవుడు చెప్తాం ఒకటి ఉంటుంది. మన ఫ్యూచర్ మీద మనమే ఆలోచించుకొని ఇలా చేయాలని మనం ఆలోచించుకుంటాం. కానీ అది తప్పు. దేవునికి మనం సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తం జరిగింది. అబ్రహాము తన ఇష్టాన్ని కాదు దేవుడి చిత్తాన్ని ఎంచుకుంటాడు ఇస్సాకు విషయంలో. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా వెనకాడడు. ఎందుకంటే అబ్రహాము మనుషులకు అప్పగించుకోలేదు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కాబట్టి అబ్రహాం ఇస్సాకును కూడా దేవుడికి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాడు. అలాగే మూడవది నిర్భయం కలిగి, అంటే ఫియర్లెస్నెస్. నీ చేతులు అప్పగించుకున్నాను, ఇది నిర్భయం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనకు భయమునకు ఆత్మ ఇవ్వలేదు. మనం భయం లేకుండా ఎలా ఉండాలి? కీర్తనలు 50వ అధ్యాయము 3-4. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 3-4. దేవుడు ఏం చేయించున్నాడు? 56 3-4. మూడవ వచనం 4. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు కుంపుకూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోరుచు వారు అడుగు జాడలు కనిపెట్టుదురు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, భయం కలిగినప్పుడు మనం దేవుడిని నమ్మాలి. భయం కలిగినప్పుడు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. భయం కలిగినప్పుడు అలాగే యెషయా గ్రంథంలో కూడా 40వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది, భయపడుకు నేను నీతో ఉన్నానని. ఒకసారి నాకు చదువుతారా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుడు మనతో ఉంటే మనకు భయం అసలు ఉండదు. భయం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవునిపై నమ్మకం లేకపోతే మనకు భయం కలిగింది. ఒకటి, మన కంట్రోల్లో మనం లేకపోతే దేవుని భయం కలిగింది. అంటే దేవుని భయపడకుండా మన సొంత ప్రయత్నాలు కావచ్చు, ఏమైనా చేస్తే మన దేవుని భయం ఉండదు. అలాగే మత్తయి సువార్తలో పేతురు గారు గాలి చూసి భయపడతాడు. అక్కడ మునిగిపోవడం మొదలు పెడతాడు. అక్కడ అంటే పేతురు గారు భయపడతారు. అక్కడ అదే దేవుడు ఉన్నాడు అని భయం లేకుండా ఉండుంటే పేతురు మునిగిపోయేవాడు కాదు. అక్కడ పేతురు గారికి భయం లేదు కాబట్టి మునిగిపోయాడు. స్టెఫెను జీవితంలో కూడా అలాగే జరిగింది. స్టెఫెను రాజు కొడుతున్నప్పుడు కూడా భయపడలేదు, ఎందుకంటే అతను యేసుని చూశాడు. అందుకని అతనికి భయం లేదు స్టెఫెను. మనం ఈ 3 విషయాల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ది మనం నమ్మకంగా దేవుని మీద ఉండాలి. రెండవది మన జీవితం దేవునికి మాత్రమే సమర్పించాలి, అప్పగించుకోవాలి. మూడవది అప్పుడు మన భయం మన దగ్గరికి రాదు. ఆ 2 విషయాలు చేస్తే భయం మన దగ్గరికి రాదు. ఈ కొద్ది మాట దేవుడు దీవించును కాక.